ఏమిటమ్మా ఇదంతా? శకుంతల, తాళి బంధం కంటే పేగు బంధం చాలా గొప్పది. ఇంకొకసారి ఆలోచించమ్మా. తాళి కట్టిన భర్తే పేగు తెంచుకు పుట్టిన నా బిడ్డతోటి నా కళ్ళెదురుగానే తప్పు చేస్తుంటే నన్ను చూస్తే ఎలా ఉండమంటావు శకుంతల? శకుంతల, అమ్మా వీడిని మనుషుల మధ్య పెంచు. అలాగేనమ్మా. నాలుగు ఆమ్లెట్. అయ్యా ఆమ్లెట్. అయ్యా డబ్బులు. ఏంటే ఊళ్ళో వాళ్ళకి రాత్రిపూట గంజాయి అమ్ముతున్నావంట? పోలేండి బాబు, డబ్బులొద్దు, వెళ్ళిపోండి. పోలీసు కుక్కల్లారా! వాళ్ళ సంగతి నాకు వదిలేయి. పోలీస్ స్టేషన్ అనుకున్నావా, ఫైర్ స్టేషన్ అనుకున్నావా? లక్షిస్తే బెయిలు, లేకుంటే జైలు. తెలుసుగా నా సంగతి. సార్ టీ. మర్యాదగా వచ్చి సెటిల్ చేసుకో. టీ తీసుకోండి సార్. ఏంట్రా? ఆమ్లెట్ ఏమైనా కావాలా సార్? పోరా. ఏంటి సార్ ఇవి జిద్దలా? డైలీ మామూలు రా, తీసుకెళ్లి ఎవరు వాళ్ళకి పంచి. ఏమైంది సార్ అలా ఉన్నారు? రాత్రి 30,000 తెల్ల కవర్లో పెట్టించారా? తీసుకెళ్లి తెల్ల బీరువాలో పెట్టానా? తెల్లారితే లేవురా. ఏం జరిగింది సార్? పోలీసోడింట్లో దొంగతనం జరిగిందిరా. కంప్లైంట్ రాసివ్వండి సార్. ఎవరా నీకు ఉద్యోగం ఇచ్చింది? మన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న దౌర్భాగ్యం ఏదయ్యా. మన ఇళ్లలో దొంగతనాలు జరిగితే కేసులు పెట్టలేం, కంప్లైంట్లు ఇవ్వలేం. సార్ మీ స్టార్స్ ఏమైనా సార్? అవి కూడా తప్పేశారయ్యా. ఎవరా వాళ్ళు? ఈ కుర్రాడెవరు అనుకుంటున్నారా? వీడే మన రంగా. పోలీసు వాళ్ల ఇళ్లలోంచి లంచం సొమ్ము దొంగతనం చేస్తే కేసులుండవు అని నిజాన్ని తెలుసుకున్న రంగా ఆ రోజు నుంచి కేవలం వాళ్ల ఇళ్లలోనే దొంగతనాలు చేస్తూ పెద్దవాడయ్యాడు. ఇక్కడ హైదరాబాద్ లో స్టూవర్ట్ నగర్ అని పెట్టుకున్నారన్నమాట. అందరూ దొంగలాగున్నారు కదూ? అవును, అందరూ దొంగలే. రండి, మన రంగాగాడి ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను. వీడి పేరు పరశురామ్ అలియా శివాజీ. పర్సులు కొట్టడంలో PhD చేశాడు. వీడు గంగరాజు అలియాస్ గాడ్రేజ్ రాజు. వీడి టచ్ కి ఏ గాడ్రేజ్ లాకైనా పట్టే. వీడు బైక్ బాచి. సడన్ బ్రేక్ లాగా సడన్ గా ఏ బైక్ అయినా పోతే వీడి చలవే. వీడు DD అంటే డూప్లికేట్ డాన్. ఏ పేపర్ నైనా సిగ్నేచర్ నైనా డూప్లికేట్ చేయడంలో వీడే డాన్. ఈవిడ CK జైన్ అంటే చంద్రకళ జైన్. ఈ దొంగలందరి దగ్గర దొంగ వస్తువులు 10 పైసలకు కొని 10 రూపాయలకు అమ్మే బిజినెస్ ఉమెన్. పైగా రంగాగాడికి ఫ్రెండ్. రంగాగాడి సొమ్ములు వడ్డీకి తిప్పేది కూడా ఇదే. గుర్తుపట్టారా? ఈవిడే మన రంగాగాడి బామ్మ. ఈవిడికి వాడికి అస్సలు పడదు. చిన్నప్పటి నుంచి గొడవలు పడి పడి ఒకే ఇంట్లో ఉంటున్న 10 సంవత్సరాలుగా మాట్లాడుకోవడం మానేశారు. అన్నా, నేను చెప్పిన దొంగల కాలం ఇదే అన్నా. ఏం చేశారా? మన ఇళ్లలోనే దొంగతనాలు చేసి మనకే మామూలు కట్టనంటున్నారు. ఇక్కడ రంగా అని ఒక మెగా దొంగ ఉన్నాడన్నా. వాడు మామూలుడు కాదన్నా. వాడు ఇక్కడ ఉన్నంత కాలం ఒక్క రూపాయి కూడా కట్టన్నా. ఏంద్రా ఇంత గలీజ్ వాసన వస్తుంది? గలీసు గాలి ఉన్న చోట గలీసు వాసన కాక ఇంకేం వస్తుందన్నా? పదండ్రా వేసేద్దాం.
నువ్వు లా గో మీద కొడితే బయోడేటా ప్రింట్ అయిపోద్ది. ఏయ్, చదవరా. తిరిగమ్మా. అన్నా రంగాట గిడానా నిన్ను కూర్చోనా ఇసురుకో. ఏంటి బాబా ఇలా వచ్చావు? ముంబై నుంచి కొత్త ఏసీపీ వచ్చాడు. అయితే వాడు ఎన్కౌంటర్ చేయటంలో పెద్ద స్పెషలిస్ట్ రా. ఆడికి ముంబైయే కరెక్ట్. వాడు ఎన్కౌంటర్ చేసింది మాఫియా డాన్లని మావోయిస్టుల్ని కాదు, మరి అక్కడున్న దొంగలరా బాబు. దొంగల్లా? యూపీ, ఎంపీ, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఇలాంటి స్టేట్స్ లో 370 మంది దొంగల్ని ఎన్కౌంటర్ చేశారట. హైదరాబాద్ లో దొంగలంతా ఉండే స్టోర్ట్ నగర్ కాలనీ ఉందని తెలిసిందనుకో మరో జలియన్ వాలాబాగ్ సృష్టించేస్తాడా. ఈ స్టోర్ట్ నగర్ కి రంగాది దొంగ లీడర్ అని తెలిస్తే ముందు నిన్నే ఎన్కౌంటర్ చేస్తాడా. అయితే మేము వెళ్ళి కలిసి వస్తాం. ఇదే ఆ ఏసీపీ గారి ఇల్లు. ఏసీపీ గారు వనక్కం. జాగ్రత్త పడిపోతావు. నువ్వు ఇటు కొట్టుకు పట్టుకోరా. ముందు టార్చ్ డ్రిల్లింగ్ మిషన్ తీసుకుని ఏసీ పైపు బొక్కట్రా. ఆ బొక్కలో మొత్తం మంది స్ప్రే చేయరా. ఈడేనంటరా 370 మంది దొంగల్ని ఎన్కౌంటర్ చేసిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ శత్రుఘ్న సిన్హా. కోసేంద్ర విన్ని. ఏంటి రంగా పొద్దున్నట్టు వచ్చేసారు? అవును గాని ఏసీపీ సరికి అమ్మేశావా? అమ్మాను. అందులో నుంచి 10,000 ఇచ్చుకో. ఎందుకు? ఎందుకు ఏమిటి మేము పంచుకోవడానికి? అవన్నీ నీకు చెప్పాలటే ముందు డబ్బులు ఏంటే నా డబ్బులు నాకు ఇవ్వడానికి తిప్పుకున్నావు. తీసుకుంటా. రండి పంచాయతీ. ఇప్పుడు చెప్ప నా డబ్బులు నీ దగ్గర ఎంత? బావా ఏంట్రా? హంస ఈజ్ అరైవ్డ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. హంస? అదిగో. హంస కమింగ్ విత్ డాటర్. సేమ్ లెగ్స్. ఒక్క నిమిషం బావా. అమ్మని అమ్మ. ఏమి హంస, నీ కూతురికి ఇంకా మొగుడు దొరకలేదా? ఇదిగో రంగా, నా కూతురికి గాడైనా మగాడైనా మా రంగా గాడేనని ఇక్కడికే తీసుకొచ్చా.